అన్నం వీడియో కూడా ఏం చూద్దాంలే అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్. మొత్తం వీడియో చూడండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్. అన్నము అవసరమైతే దీన్ని ఏదన్నా తిరుపతి కానీ ఎక్కడికన్నా పట్టుకెళ్ళాలి అని అంటే ఊర్లో వెళ్ళేటప్పుడు ఇప్పుడు 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత సిమ్లో ఉంచాం కదా, అదే అన్నాన్ని కాసేపు మళ్ళీ అన్నం చల్లారిపోయిన తర్వాత ఒక ఒక్క విజిల్ రానిచ్చి మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచి ఆపేశారనుకోండి, ఆ అన్నం ఇంకా 2-3 రోజులు ఉన్నా పాడవదండి జర్నీ టయాల్లో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు అన్నం వండుకోబోతున్నాం. ఇదేంటంటే ఒక్క ఈ గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు అనమాట. నేనైతే 2 గ్లాసులు బియ్యం వేసాను, 3 గ్లాసులు నీళ్లు పడతాయి. దీన్ని 4 సార్లు శుభ్రంగా కడుక్కురావాలి. నేనైతే ఇందాక ఆల్రెడీ ఒకసారి కడిగిన బియ్యం ఇవి. ఇంకా ఇలా శుభ్రంగా కడిగేసి వంచేసేయండి. అయితే బియ్యం శుభ్రంగా ఉంటే సరే ఉంది, లేని పక్షంలో కొంచెం ఉప్పు వేసి కూర్చోండి. ఇలా అంటే దీనిలో ఉన్న మురికంతా పోతుందండి. అప్పుడు వంచటం. ఈ గ్లాస్తో నేనైతే 2 గ్లాసులు బియ్యం వేసాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. అయితే ఇదైతే నేను బియ్యం అయితే ఎన్నిసార్లు కడిగాను అనుకున్నారు? సాల్ట్ వేసి ఇలా తిప్పాను చూసారా? ఆ తిప్పిన తర్వాత వీటిని దాదాపుగా 4 సార్లు వంచానండి. వంచిన తర్వాత ఎంత నీట్గా వచ్చినాయి చూసారా? ఇంకా చేయి పెట్టడం, వేళ్ళు పెట్టడం ఆ ప్రాసెస్ ఏం చేయట్లేదు. ఇది ఒక లెక్క అనమాట. దీన్ని ఇప్పుడు హాకిన్స్ కుక్కర్లో పెట్టి చూపిస్తాను మీకు. ఇదైతే హాకిన్స్ 5 లీటర్స్ కుక్కర్ అనమాట. దీనిలో ఇలా నీళ్లు పోసి, కుక్కర్ నల్లగా ఉంది, ఈ మధ్య నిమ్మకాయ కానీ మరి లెమన్ ఉప్పు, నిమ్మ ఉప్పు అంటారు చూసా, అది కానీ వేయలేదు. సిట్రిక్ యాసిడ్ అంటారు కదా మీరు, అది కూడా వేయకపోయినా కుక్కర్ లోపల నల్లగా ఉంది. కానీ ఇదిగోండి గ్లాస్ వాటర్ పోసాను. ఇంకా కుక్కర్ లాక్ చేసేయడం. వెయిట్ పెట్టే ఉంది కదలండి, ఇంకంతే ఉంది వెయిట్ ఇంతే. ఇంకా స్టవ్ వెలిగించడం. మామూలుగా వస్తువు పెట్టి ఆన్ చేసుకోవచ్చండి. స్టవ్ ఎలాంటి రిపేర్ లేదు, బాగానే ఉందనుకుంటే. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలా బరువు వస్తువు పెట్టిన తర్వాత గ్యాస్ ఆన్ చేయాలంటే అది అసలు ఆన్ అవ్వకుండా భయమని మోగుతా, తాటకు మంటలు వచ్చినట్టు మోగుతుంటుంది. అందువల్ల నేను ముందే స్టవ్ వెలిగించి తర్వాత వస్తువు పెడుతున్నాను. చూడండి. ఇంకా దీనికి ఇప్పుడు 3 కోతలు వస్తాయి. 3 కోతలు వచ్చిన తర్వాత సిమ్లో కూడా ఒక 5 నిమిషాలు ఉంచి అప్పుడు ఆపితే ఆ అన్నం పాడవకుండా ఉంటుందండి. పాడవకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలని కాదు, తినేటప్పుడు జిడ్డుగా లేకుండా, మరి మెత్తగా లేకుండా, పలుగ్గా లేకుండా మనకి మంచి తినే పాళ్ళల్లో ఉంటుందని అర్థం. ఒక్క విజిల్ వచ్చేసింది, 2వ విజిల్ రాబోతుంది. 3వ విజిల్ కూడా వచ్చేసిందండి. 3వ విజిల్ కూడా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టాను. ఇది 5 లీటర్స్ హాకిన్స్ కుక్కర్ అనమాట. దీనిలో మాత్రం చాలా సులభంగా అవుతుందండి వంట చేసుకోవడం. మెయిన్ రైస్కి మాత్రం చాలా ఈజీ. నేనైతే దీనిలో కూరలు ఏమి వండనులే, స్టీల్ కుక్కర్లో కానీ స్టీల్ దానిలో కానీ అనబోయాను. స్టీల్ కుక్కర్లో కానీ యానడైజ్డ్లో కానీ కూరలు చేస్తుంటాను. దీనికైతే ఓన్లీ అన్నానికే, ఇంకంతే. అయితే 2 నిమిషాల తర్వాత ఇలా వాటర్ వేసి చూస్తే వేయగానే వెంటనే ఇలా వేయగానే అది ఆవిరి అయిపోతే ఇంకా మనం కుక్కర్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కోసారి ఆవిరి అయిపోయినా కానీ అన్నం చెమ్మ ఉండే అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే ఖచ్చితంగా 5 మినిట్స్ ఉంచి ఆపుతుంటాను. ఆ 5 మినిట్స్ ఉంటే కొందరికి బాగా మెత్తగా అయ్యిందనే వాళ్ళకి మాత్రం ఇలా అనమాట 5 నిమిషాలకి 2 నిమిషాలకి మధ్యన అనమాట 2.5 నిమిషాలు ఉంచి ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. అన్నం వెయిట్ రాబోయేలోపు ఈరోజు పచ్చి అరటికాయలు, ములక్కాయలు కూడా వేసిన ఒక కూర రెడీ చేస్తున్నాను. పులుసు కూర. అది ఆ విజిల్ పోయేలోపు, అన్నం విజిల్ పోయేలోపు మీకు ఈ అరటికాయ ములక్కాయ కూర, పచ్చి అరటికాయ ములక్కాయ కూర మళ్ళీ
ప్రిపేర్ చేస్తున్నా. రోజు ఎందుకు లేని మొత్తం వీడియో పెట్టలేదండి. అవును, నమితా సిస్టర్, మరి గౌతమి గారు, మా నెల్లూరు లక్ష్మీ సిస్టర్, మరి మన భవానీ కుసుమక్క, మీ అందరూ చూస్తున్నారుగా రెగ్యులర్గా. ప్రశాంతి, నువ్వు కూడా చూస్తున్నట్టున్నావుగా. అయినా మనం వండేది అన్నం చూపిస్తామని కదండి, కానీ ఇది కూడా వేస్తున్నా. బెల్లం, ఉప్పు, కారం, బెల్లం, అరటికాయలు, పచ్చరటికాయలు, ములక్కాయలు, చింతపండు పులుసు, ముందే పచ్చిపప్పు ఉడకబెట్టి ఇంతవరకు మొన్న అరటికాయ కూరలాగానే చేశాను. దీనికి ఇప్పుడు ఇంకా మూత లాక్ చేసేటువంటి. అయితే పచ్చిమిర్చి వేసానని చెప్పానో లేదో, ఈ కరివేపాకు పచ్చిమిర్చి కూడా ముఖ్యం కదా కూరకి. చూడండి, వేసి ఇంకా కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేసి ఆఫ్ చేసేయటం అంతే. మనమైనా అన్నంలోకి లేట్ని ఈరోజు నేను చేయబోయేది అన్నం అంతే. మీకు చూపిస్తానంది అన్నం వండటం. అనుకోకుండా ఆ వెయిట్ వచ్చేలోపు టైంపాస్ ప్రోగ్రాం పెట్టా. మీకు ఈ వెయిట్ మోగిందేమో తిట్టుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా చూడండి, మన విజిల్కి మొత్తం స్టీమ్ అంతా పోయినట్టుంది. ఇప్పుడు అన్నం తీసేయబోతున్నాం. చూడండి చూడండి, ఓ అదిగోండి చూడండి, అన్నం మాత్రం బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అదిగో మెత్తగాను లేదు, అలా అని కాలుతుంది, అలా అని పలుగ్గాను లేదు. చూడండి, మీడియంగా చాలా బాగుంది కదా. ఎప్పుడైనా మనం కూర ఎంత రుచి కలిగిన కూర అయినా సరే అన్నం కూడా శ్రద్ధగా వండుకుంటేనే ఆ భోజనం సంపూర్ణం అన్నమాట. అంతేనండి. ఇంకా మన నేతికిన్ని దీనిలో పెట్టేసేద్దాం. మన అరటికాయ కూర వచ్చేలోపు నెయ్యి కూడా వేడవుతుంది. అలా ఉందన్నమాట మన నెయ్యి పరిస్థితి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి, మన అన్నం విజయవంతం అయింది. అన్నం వండటం ఏంటి చూపించేది అని అనుకోవద్దు. ఖచ్చితంగా చూడండి వీడియో మొత్తం.